గజాననం భూతగణాదిసేవితం కపిత్థజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్య సుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్వాఖ్య విజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. జయ నారాయణి నమోస్తుతే. ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మస్వరూపులారా, శ్రీ కాంచి కామకోటి పీఠం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారిచే స్థాపించబడి సర్వజ్ఞపీఠం, మూలాంనాయ పీఠం, శ్రీ శారదా మఠం మరియు శ్రీ శంకర మఠం అని పిలువబడేటువంటి పవిత్రమైన అత్యున్నతమైనటువంటి శ్రీ కాంచీ దివ్యక్షేత్రంలో 2,500 సంవత్సరాల పూర్వం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు స్థాపించి అవిచ్ఛిన్న పరంపరగా నేడు 71 పీఠాధిపతుల వరకు కూడా నిరంతరము కూడా మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర పూజ లోకకళ్యాణార్థమై ఆచార్య పరంపర అందరూ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ మనందరినీ అతి ఉన్నతమైన సంస్కార మార్గాల్లో మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ గురు పరంపరకు మనం సాష్టాంగ వందనాలు సమర్పించాలి. ఆత్మీయులారా, ఈ యొక్క పరంపరలో అతి పిన్న వయస్సులో కాంచి కామకోటి పీఠాన్ని అధిరోహించిన వారు, అత్యధిక సంవత్సరాలు చాతుర్మాస్య వ్రతం నిర్వహించినటువంటి వారు ఈ యొక్క శతమానంలోనే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారే. ఏ యొక్క పీఠంలో కూడా ఇన్ని సంవత్సరాలు చాతుర్మాసం చేసినట్లుగా మనకు అగుపించదు. కాంచి మహాస్వాములు వారు నాటి స్వాతంత్రానికి పూర్వం జరిగినటువంటి అనేక ఘటనలకు వారు ప్రత్యక్ష సాక్షి. నాడు జరిగినటువంటి రాజకీయ కల్లోలాలు మరియు శ్రీమఠం కాంచీ నుండి శ్రేష్టమైన కుంభకోణంలో అనేక సంవత్సరాలు అక్కడ పీఠ నిర్వహణ జరిగినది. తదనంతరం శాంతియుతమైనటువంటి వాతావరణంలో తిరిగి శ్రీ కాంచీ దివ్యక్షేత్రానికి కాంచీ మఠం మార్పు చేయబడింది. ఆత్మీయులారా, వేరస్వరూపుడు, సర్వ విషయాల్లో పారంగతుడు, అపార కరుణా సముద్రుడైనటువంటి శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు పూర్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పద్ధతులన్నింటినీ కూడా చాలా చక్కగా పొందుకగా పీఠ నిర్వహణలో చేయవలసినటువంటి పూజారి కైంకర్యాలన్నింటినీ కూడా నేటి తరం వారు కూడా అందులో పూజలో పాల్గొనేటువంటి అవకాశాన్ని మహాస్వాములు మనందరికీ అనుగ్రహించారు. కాంచీ మహాస్వాముల వారు ఈ యొక్క లోకమునకు అనుగ్రహించినటువంటి మహత్తరమైనటువంటి అనుగ్రహం ఏదనగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు ధరించినటువంటి దివ్య పాదుకులు ఏవైతే ఉన్నాయో వాటిని బంగారు కవచం వాటికి ఏర్పాటు చేశారు. ఆత్మీయులారా,
నేడు మనమందరూ ఎంత సౌభాగ్యవంతులు అనగా, ఏ యొక్క పాదుకలు ధరించి ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసమునకు వెళ్ళి పరమశివుణ్ణి మెప్పించి పరమశ్రేష్టమైన యోగలింగాన్ని తీసుకొచ్చి స్థాపన చేశారు. ఆ దివ్యమైన పాదుకలు 71 పీఠాధిపతుల వరకు కూడా అందరికీ ఆశ్రయమై, మనందరికి కూడా ఆనందదాయకమై నిత్యము కూడా మనం పూజలో చూస్తూనే ఉన్నాం. కాంచి కామకోటి పీఠం శ్రీమఠానికి వెళ్ళిన భక్తులందరికీ కూడా శ్రీవారి యొక్క దివ్య అనుగ్రహం ద్వారా జరపబడుతున్నటువంటి మహా త్రిపుర సుందరి మరియు శ్రీ చంద్రమౌళేశ్వర పూజ చాలా చక్కగా నిర్వహిస్తుండగా భక్తాదులైన వారు మనమందరూ కూడా ఆ పూజలో పాల్గొనేటువంటి సదవకాశాన్ని మనకు కలిగించారు. అదేదనగా గురు పాదుకా పూజ. ఆ బంగార కవచం వేసినటువంటి ఆ దివ్య పాదుకలను మనమందరూ కూడా వెళ్ళిన వారు అక్కడ చెల్లించవలసి స్వల్పమంతకైనటువంటి రుసుము, అతి అల్పం అది. అందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనమందరూ కూడా ఆ పూజలో పాల్గొనాలనేటువంటి ఉద్దేశమే కాంచి పరమాచార్య స్వాముల వారిది. ఆ గురు పాదుకలను చాలా చక్కనైన మంటపంలో ఆ పూజా సమయంలో వెలికి తీసుకొచ్చి భక్తుల సమక్షంలో ఎవరైతే పూజా కైంకర్యాలకు అందించారో వారందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో అత్యంత వినమ్రంగా భక్తిగా పాల్గొన్నప్పుడు శ్రీమఠం వారే మన కోసం పుష్పములు, బిల్వపత్రి, అనేకమైనటువంటి పూజా వస్తువులన్నీ అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు. మనం కేవలం సాంప్రదాయ దుస్తులతో అక్కడ కూర్చొని ఆ యొక్క నిష్ఠాపరుడైనటువంటి వేద పండితులు నిర్వహించేటువంటి ఆ యొక్క గురు పాదుకా పూజలో వాళ్ళు మంత్రం ఉచ్చరిస్తూ ఉండగా సతీమణితో పాటి సంతానంతో పాటి మనమందరూ కూడా ఆ పూజలో పాల్గొనేటువంటి దివ్య అవకాశం కాంచి కామకోటి పీఠం మనందరికి అనుగ్రహిస్తుందన్నమాట. ఏ దేవదేవుని దివ్య పాదుకలను మనం పూజించడం ద్వారా అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు మనకు కలుగుతాయి. ఆ దివ్యమైన పాదుకల పైన ఆ యొక్క శ్రీ మహావిష్ణువు తన పాదుకల్లో ధరించినటువంటి ఏవైతే శంఖము, చక్రము, కమలము, మత్స్యము ఇటువంటి ఏవైతే గుర్తులు ఉన్నాయో అవన్నిటిని కూడా వాటిపైన చెక్కబడి ఉన్నాయి. మనం ఒక్కసారి ఆ యొక్క వైభవోపేతమైన ఆ పాదుకల దర్శనంతో మాత్రమే మనకెంతో ఆనందం కలుగుతుంది. ఎంతో భద్రపరిచి మన కోసం ఈరోజు మనం పూజలో మనం వాటిని దర్శిస్తున్నామంటే మనందరి కుటుంబాల యొక్క పూర్వజన సుకృతమే నేను భావిస్తాను. ఆత్మీయులారా, ఆ పూజలో పాల్గొంటున్నప్పుడు అక్కడ దివ్యమైన అష్టోత్తరాలు లేదా త్రిశతి, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క నామావళి అక్కడ ఆ యొక్క పండితులు దాన్ని చక్కగా నిర్వహిస్తుండగా మనమందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో ఆ బిల్వ దళాలను, పుష్పములను మనం ఆ పాదుకలపైన అలంకరిస్తాం. చివరిగా అనేకమైనటువంటి నైవేద్యములు చేసి ఆ యొక్క హారతి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ దివ్యమైన హారతులను అందుకుంటారు. ఇది ఒక భక్తి పారవస్యం, మాటలతో చెప్పడానికి సాధ్యం కానటువంటిది. ఎవరెవరు ఏ ఏ కోరికలతో ఈ యొక్క గురు పాదుకా పూజా వందనంలో పాల్గొంటున్నారో వారి సమస్తమైన కోరికలు ఒకవైపు మహాస్వాముల వారు ఆ పీఠం పైన కూర్చుని మహా త్రిపుర సుందరి సమేసి చంద్రమౌళేశ్వర స్వామి పూజ జరుగుతూ ఉండగా ఇక్కడ గురు పూజ జరుగుతుంటుంది. రెండూ ఒకే సమయంలో జరుగుతుండడం ద్వారా అనంతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం అక్కడంతా కూడా ఆనందంగా పరిడవిల్లుతుందన్నమాట. ఇది ఎంతో శ్రేయోదాయకమైనటువంటిది. ఏ యొక్క పుణ్యభూమిలో, ఏ ప్రదేశంలో గురువుల అర్చన, గురు పాదుకా పూజలు జరుగుతాయో మనమందరూ కూడా దాన్ని దర్శించడంతో పాటుగానే సకల పాపములు కూడా క్షయమవుతాయి. గురుగీతలో పరమేశ్వరుడు ఉమాదేవికి ఈ విధంగా గురు మహాత్యాన్ని తెలియజేస్తాడు. గురు పాదుక గురించి, గురు పాదోదకం పానం, గురో రుచిష్ట భోజనం, గురుమూర్తిం సదా ధ్యానం, గురు స్తోత్రం సదా జపేత్. మనం అర్పించినటువంటి ఆ యొక్క పుష్పములను మరియు ఆ ఫలములను మనకు ఆ యొక్క అర్చక స్వాములు ఎంతో ప్రేమతో మనకు అందించినప్పుడు వాటిని కళ్ళకు అద్దుకొని మిగిలినటువంటి పుష్పములు ఏవైతే ఉన్నాయో ఆ పాదుకలకు ఉన్నవి అక్కడున్నటువంటి శ్రీమంతులు, ఆ యొక్క సువాసినీలు కూర్చున్న సభికుల్లో కూర్చున్న భక్తులందరూ కూడా అందిస్తారు. అది కూడా మనం పుణ్యమే.
గురువుల పైన పడినటువంటి ఆ పుష్పములు మనందరినీ కూడా అత్యధికమైనటువంటి శ్రేయో మార్గానికి మనకు కారణీభూతమవుతుంది. ప్రతిరోజు సంధ్యావేళలో ఆ యొక్క దీపారాధన అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీపారాధన కార్యక్రమంలో ఆ యొక్క పూజా స్థలంలో ఈ యొక్క దివ్యమైన పాదుకలను అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఆ తర్వాత శ్రీకార్యం భక్తుల యొక్క క్షేమార్థమై మఠ సాంప్రదాయ ప్రకారం ఆ యొక్క దివ్యమైన సువర్ణ పాదుకలకు పుష్పాంజలి సమర్పిస్తారు. అక్కడ దేదీప్యమానమైనటువంటి ఆ దీపకాంతులలో ఆ యొక్క చక్కని సుమంగళులందరూ కూడా ఆ దివ్యమైన పాదుకలకు దివ్య హారతులు ఇస్తారు. సువాసినులందరూ కూడా తాంబూలములు, పండ్లు నివేదన చేస్తారు. అక్కడ వచ్చిన వారందరూ కూడా శ్రేష్టమైనటువంటి ఆ యొక్క తోటకాష్టకాన్ని పఠిస్తూ ఉండగా అందరూ ప్రతి ఒక్క శ్లోకమును కూడా సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తారు. ఆ తర్వాత చాలా చక్కనైనటువంటి ఆ యొక్క స్వస్తి వాచనం, దీపారాధనలు మరియు చిదంబరానికి సంబంధించినటువంటి నాట్యముకు సంబంధించిన అనేకమైనటువంటి కీర్తనలు జరుగుతాయి. అక్కడ శ్రీరామనామ ఉచ్చారణ, శివనామ ఉచ్చారణ, ఈ విధంగా పవిత్రమైన సాయంకాల సమయంలో దీపారాధన అనేటువంటి చాలా విశేషమైన సాంప్రదాయం కాంచి కామకోటి శ్రీమఠంలో. శ్రీవారు సంచారంలో ఉండని లేదా శ్రీమఠంలో ఉండని ప్రతిరోజు కూడా అక్కడున్న సిబ్బంది ఎంతో వైభవంగా నగారి మోగించడం మరియు శంఖధ్వానం చేయడం మరియు విశేషంగా నాదస్వరం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనందరికి వీణుల విందుగా ఆనంద పారవశ్యాన్ని గురి చేస్తుంది. ఆత్మీయులారా, ఆయా గురు పాదకుల మహిమను గురించి మనం ఏమని వర్ణించగలం? పూర్వం నుండి ఈ కాంచీ పరంపరలో ఆ యొక్క పీఠాధిపతులు తమ గురుదేవులకు వారందరికీ పుష్పార్చన చేస్తారు, బిల్వార్చనలు చేస్తారు, అష్టోత్తర పూజలు, త్రిశతి నామాలతో ఆ దేవదేవుడి స్వరూపమైనటువంటి గురు పాదకులకు ఆ యొక్క పూజలు నిర్వహించడం అనేటువంటిది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మరియు విజయయాత్రలో ఉన్న సందర్భంలో పీఠాధిపతులతో పాటుగా ఆ యొక్క మహాత్రిపుర సుందరి సమేసి చంద్రమౌళేశ్వర స్వామివారితో పాటుగా ఆరుగురు శంకరు ధరించినటువంటి ఆ సువర్ణ పాదుకలు కూడా శ్రీవారితోనే వెలుగుతూ వెళుతూ ఉంటుంది. ఎవరెవరైతే భక్తాదులు కాంచి కామకోటి పీఠానికి అనంతమైనటువంటి వినమ్ర భావాలతో సేవలు చేస్తున్నటువంటి వారందరూ కూడా భక్తి ప్రపత్తులతో శ్రీవారి తమ గృహాలకు స్వాగతం చేసినప్పుడు శ్రీవారితో పాటుగా దివ్యమైనటువంటి సువర్ణమయమైన ఈ యొక్క పాదుకలు కూడా వెళ్తాయి. అక్కడ శ్రీవారి సన్నిధానంలోనే ఆ యొక్క పాదుకలకు దివ్యమైన పూజలు జరుగుతాయి. ఎవరి గృహంలో అయితే ఈ యొక్క సువర్ణ పాదుకలు కొనిదేయబడతాయో, ఎక్కడ పూజాది కైంకర్యాలు జరుగుతాయో ఆ ఇల్లు ప్రతినిత్యము కూడా దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. అందుకే గురువు అనేటువంటి వాడు ఆ పాదుకా స్వరూపమై ఆ పాదుకల్లో ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారి నుండి ప్రస్తుత పీఠాధిపతుల వరకు కూడా ఆ యొక్క సువర్ణ చిహ్నమైనటువంటి ఆ దివ్య పాదుకల్లో వెలుస్తున్నారనే విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఎవరైతే శ్రీహరి స్వరూపమైనటువంటి ఆ దివ్య పాదుకలు మనం నిరంతరము కూడా భక్తి ప్రపత్తులై వందనం చేస్తూ ఉండాలి. అహోభాగ్యమా అన్నట్టుగా కాంచి కామకోటి పరంపరలో పూర్వపు ఆచార్యులు ఎందరో కూడా తమ భక్తులు కోసం ఎంతో ప్రేమతో దీవించి ఆశీర్వదించిన పాదుకలు కూడా అనేక మంది భక్తుల ఇళ్లలో ఇప్పటికి కూడా పూజలు అందుకుంటున్నాయి. ఆ దివ్య పాదుకలను ప్రతిరోజు కూడా నమస్కరిస్తూ వారి పూజాదులు సల్పి ఆ యొక్క భగవంతు స్వరూపమైనటువంటి ఆ దివ్య పాదుకల ముందు తమ భక్తి ప్రపత్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఆత్మీయులారా, గురు పాదుకలను దర్శించడం అనే దానికి ఉదాహరణగా చెప్పాలి అంటే సాక్షాత్తుగా భగవాన్ శ్రీకృష్ణుడు యొక్క దివ్యమైన శ్లోకంలో ఎవరైతే ఆ యొక్క భగవత్పాద స్వరూపమైనటువంటి పాదద్వయములను నమస్కరించడం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుందని ఈ శ్లోకం ద్వారా మనకు విదితమవుతుంది. గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతి శిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాకమరతిక్షాంతి ప్రవాలాంకితం కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్ప సురభిం మోక్షప్రదం జ్ఞానినాం.
ఎవడైతే జ్ఞాని అయి ఉన్నాడో, వాడు వివేచన కలిగినటువంటి వాడు, కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్ప సురభిం అన్నాడు. అట్టి కృష్ణ పాదుకలు అనగా గురు పాదుకలను ఎవడైతే భక్తి పుష్పములతో అర్చిస్తాడో వాడికి తప్పక మోక్షం కలుగుతుందని ఈ శ్లోకం ద్వారా మనకు ధృవపడుతుంది. కావున ఆత్మీయులారా, మీరందరూ తప్పక వెళ్ళినప్పుడు శ్రీమఠంలో ఉన్నటువంటి ఆ దివ్యమైన మనోహరమైన సౌందర్యమైనటువంటి ఆ యొక్క శ్రీహరి పాద చిహ్నములతో అలలాడుతున్నటువంటి ఆ యొక్క గురు పాదుకలను పూజ సెలిపి పరిపూర్ణమైన అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా మీకందరికీ నివేదన చేస్తూ ఈ భక్తి పుష్పములతో కూడినటువంటి సమస్తము కూడా ఆ గురు పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.